ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. భానుప్రకాష్ ఇంట్లో మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. టీడీపీ నుంచి భానుప్రకాష్ను సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలంటున్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. నగర టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. వ్యాంపకు ఎక్కువ, హీరోయిన్కి తక్కువ అంటూ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన ప్రస్తావించారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణ్ ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అయిన గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి మాటలు చాలా దారుణం, నిజంగా చాలా బాధాకరం. ఆ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆవిడ ఒక మాజీ మంత్రి. రోజా గారు ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు. 25 ఏళ్లుగా ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నో మహిళా సమస్యల మీద పోరాటం చేశారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని అంత దిగజారిపోయి అతను మాట్లాడాడు అంటే నిజంగా చాలా బాధాకరం ఈ విషయం. అసలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అతను ఇలాంటి మాటలు మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడు గారు అతను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. వెంటనే గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి రోజా గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎలాగూ లేదు, కనీసం గౌరవంగా బ్రతికే హక్కు కూడా లేకుండా ఇలా వ్యక్తిత్వ హననం చేస్తూ ప్రజా సమస్యల మీద పోరాడుతున్న మహిళల్ని కించపరుస్తూ మాట్లాడి వాళ్ళు రాజకీయాల్లో లేకుండా చేయాలని వీళ్ళు ప్రయత్నిస్తున్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ విషయంలో వెంటనే అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలకు ఎవరైనా కామెంట్ చేస్తే వెంటనే మహిళా కమిషన్ చైర్పర్సన్ అయితే సుమోటోగా కేసులు తీసుకొని కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ కాకుండా వేరే పార్టీలో ఉన్న మహిళలకి ఎంత దిగజారుడు మాటలు మాట్లాడితే మీరు పట్టించుకోరా, కేసులు పెట్టరా, అరెస్ట్ చేయరా అని మహిళా కమిషన్ చైర్పర్సన్ అడుగుతున్నాను. అలాగే ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఒక మహిళ ఉన్నారు. హోంమంత్రిగా మహిళ ఉండి ఆవిడ ఎంతసేపు కూడా స్టేట్మెంట్స్కే పరిమితము లేదా జగన్ గారిని తిట్టడానికే పరిమితం అయ్యారు తప్ప మహిళల మీదే ఒకవైపు దాడులు జరుగుతున్నాయి, ఒకవైపు ఇంత వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు. మీరు ఎందుకు దీని మీద స్పందించట్లేదు, అలా చేసిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. హారిక గారి విషయంలో కూడా దాడి చేసిన వాళ్ళని ఈ రోజుకి కూడా వాళ్ళ మీద కేసు పెట్టలేదు, కనీసం అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు రోజా గారి విషయంలో తీసుకుంటే ఆవిడ ఎంతో చక్కగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. 2 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేసిన విషయం అందరికీ తెలుసు. ఆవిడ ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు కాబట్టి ఆవిడ గొంతు నొక్కేయడానికి ఇలాంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ దిగజారుడు నీచపు వ్యాఖ్యలు ఆ ఎమ్మెల్యే భానుప్రకాష్ అనే వ్యక్తి చేశాడు. వెంటనే అతను క్షమాపణ చెప్పాలి, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని, ఆయన పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేయాలని చెప్పి వరద కళ్యాణి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.